తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురికి సముచిత పదవుల ద్వారా గౌరవించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలియజేశారు. గుంటూరు నల్లచెరువు మెయిన్ రోడ్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు జన్మదిన వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని చంద్రగిరి బాబుతో కలిసి కట్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భ్రమరా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రరావు, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ నాయకులు మల్లి, వెన్న సాంబశివరెడ్డి, రాళ్లబండి రామరాజు, షేక్ అబ్దుల్ రహీం, పెరిమి రమేష్, బీసీ నాయకులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన సహాయ సహకారాలు అండదండలు ఎప్పుడు మాకు ఇలాగే నిరంతరం ఉండాలి. ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తికి ఆయన నిలబడితే ఎలా ఉంటారో మేము ఎలక్షన్లో చూసాం. నిజంగా వారి కృషి నిజంగా అనిర్వచనీయం. ఒక బీసీ మండలిని ఈరోజు రాజకీయాలకు కొత్త ఆయన నన్ను ఇక్కడ ఎంతో మంది అన్నదమ్ములు, నా బీసీ అన్నదమ్ములు అందరూ కూడా ఆకట్టుకొని నన్ను హక్కును చేర్చుకొని ఇతడి ఘన విజయాన్ని నాకు అందించారు. ఇది ఒక సందర్భం, ఇది మళ్ళీ గుర్తు చేసుకొని ఆనందపడి మాట్లాడుకునే సందర్భం. నిజంగా చాలా ధన్యవాదాలు అన్న. అయితే మీ కృషికి, మీ యొక్క ఈ చిత్తశుద్ధికి ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది కంపల్సరీగా ఉంటుందన్న. దాన్ని మీరు మా మనసులో ఎప్పుడు ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఎలాంటి అవసరం కావచ్చు, ఏ అవకాశం కావచ్చు, ఎప్పుడు వెనకాడాల్సిన పని లేదు. మేమే ముందుగా ఆలోచిస్తాం, మీరు నోరు తెరిచి అడగాల్సిన పని లేదు. అండ్ అదేవిధంగా మన ఈ నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. ఎప్పుడు కూడా మీ అందరికీ అండదండగా మీ వెనకాల నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను ఉంటాను. కాబట్టి మీరు ఇందాక రామరాజు అన్న గారు చెప్పినట్టు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు నిస్సంకోచంగా నా దగ్గరికి రావచ్చు. కలిసికట్టుగా ఈ యొక్క సమస్యల మీద మనం పోరాడదాం. మనం అందరం కూడా ఆనందంగా ఉండడమే అంతిమ లక్ష్యంగా మనందరం కూడా పనిచేద్దాం అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంతమంది ప్రేమ, ఆదరణ, అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు. ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. రోజున తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వాళ్ళ బాధల దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నలుగురిలో మేమున్నామనే విధంగా వాళ్ళ తండ్రి గారు ఎంతో పార్టీకి సేవ చేశారు. అదే పరంపరగా మన పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఈ రోజున మన బాబు కూడా కొనసాగుతూ ఈ రోజున పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే మీ అందరూ కూడా ఇంత అభిమానంగా వేసేందుకు నా పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ నా 19వ డివిజన్ అయినటువంటి నల్లచెరువు ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ నా ఆనందాన్ని వాళ్ళలో పంచుకొని ఇవాళ ప్రజల ఆనందాన్ని నా ఆనందాన్ని వాళ్ళ ఆనందంలాగా స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. రానున్న ముందు రోజుల్లో నల్లచెరువులో ఏ సమస్య ఉన్నా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజలందరికీ ఇంకా వాళ్ళ ప్రేమను చొరవ కోరుకుంటూ, వాళ్ళ మధ్యలో నేను ఎప్పుడూ వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ బిడ్డలాగా ఎప్పుడూ నేను వాళ్ళందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా కోసం ఎమ్మెల్యేలు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.